హలో అందరికీ. గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ ప్యాన్ పెట్టి గోధుమ రవ్వని ఫ్రై చేసిన తర్వాత అదే ప్యాన్‌లో 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఏసి, ఒక గుప్పెడు గ్రౌండ్ నట్ సీడ్స్ ఏసిన తర్వాత ఒక ఆనియన్, ఒక 2-3-4 గ్రీన్ చిల్లీస్ వేసుకొని దాంట్లో ఇంకొన్ని కరివేపాకు అండ్ 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పోపు గింజలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. అది బాగా ఫ్రై చేస్తే మనకి ఉప్మా అనేది కూడా బాగా టేస్టీగా ఉంటుంది. మా పిన్ని అయితే ఊరు నుంచి వచ్చారు. మా పిన్ని ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నారండి. లాస్ట్ టైం దోస వేశారు కదా! ఆ పిన్నినే. ఇలా అయిపోయిన తర్వాత దాంట్లో వాటర్ వేయాలండి. 1:2 రేషియోలో 1 గ్లాస్ ఆఫ్ గోధుమ రవ్వ అయితే 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. నేను 1 ½ గ్లాస్ తీసుకున్నా కాబట్టి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను. దాంట్లోనే కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు వేసిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఈ గోధుమ రవ్వని కూడా వేసి కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు మూత పెట్టేసేసేయాలి. అది కొంచెం వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని కొంచెం థిక్‌గా వస్తదండి. ఇది కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో వస్తది. కావాలంటే ఈ స్టేజ్‌లో ఆఫ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా కొంచెం థిక్ అయిన తర్వాత